మాకు చట్టాన్ని పోలీసు వారే ఉల్లంఘించినప్పుడు, ఎవరైతే కేసు రిజిస్టర్ చేయాలో వాళ్ళే రిజిస్టర్ చేయనప్పుడు, వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించుకోకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నప్పుడు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి చిన్న నాయకులు ఇచ్చిన కేసు రిజిస్టర్ చేసి మా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నప్పుడు, నాలాంటి వాడు కేసు ఇచ్చినా కూడా రిజిస్టర్ చేయకోకుండా చెత్తబుట్లో పడేస్తున్నప్పుడు మేము ఏం చేయాలి? మాకున్న రెమెడీస్ ఏంటి? ఒకటి, ఉన్నతాధికారులకు చెప్పడం. ఆల్రెడీ ఉన్నతాధికారులు చెప్పాం, ఎస్పీ గారికి చెప్పాం, దీని ద్వారా డీజీపీ గారికి కూడా చెప్తున్నా. రెండవది, న్యాయస్థానాలకు వెళ్ళడం. అది లోయర్ కోర్టుకు వెళ్ళటమా, లేకపోతే హైకోర్టుకు వెళ్ళటమా, పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని డిస్ట్రిక్ట్ కోర్టు, స్టేట్ ఒకటి దానికి వెళ్ళటమా, దాన్ని అంతా కూడా మేము న్యాయవాదులతో డిస్కస్ చేస్తున్నాం. శాంతియుతంగా నిరసన చెప్పేటటువంటి కార్యక్రమానికి మేము సిద్ధమవుతున్నాం. మీరు సాధ్యమైనంత త్వరలో మీరు కేసు రిజిస్టర్ చేస్తారా, యాక్షన్ తీసుకుంటారా, అది వేరే అంశం. మాకు రెస్పాండ్ కాకపోతే మేము ఇచ్చినటువంటి కంప్లైంట్కి లాజికల్ ఆన్సర్ మీ దగ్గర నుంచి తక్షణమే రాకపోతే 14 రోజులు దాటిన తర్వాత కూడా మీరు ఇవ్వలేదు కాబట్టి, నేను కంప్లైంట్ ఇచ్చినటువంటి పట్టాపురం పోలీస్ స్టేషన్ ముందు కానీ, లేదా గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆఫీసు ముందు కానీ, లేదా డీజీపీ ఆఫీసు ముందు కానీ నేను స్వయంగా వెళ్ళి కాముగా ఇలా కూర్చుంటాం. ఏం రాశాను? మా ఫిర్యాదులపై చర్య తీసుకోరా. అయ్యా డీజీపీ గారు, బాబు, పోలీస్ యంత్రాంగం ఈ రాష్ట్రంలో చట్టబద్ధంగా ఏర్పడినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లారా, మా ఫిర్యాదులపై మాత్రం మీరు చర్య తీసుకోరా. న్యాయమేనా? నేను అడుగుతున్నది న్యాయమే కదా? చంద్రబాబు నాయుడు గారి మనోభావాలు, లోకేష్ గారి మనోభావాలు దెబ్బతింటే ఆగమేఘాల మీద వచ్చి మా సోషల్ మీడియా కార్యకర్తలను పట్టుకుపోయి కొట్టి చిత్రహింసలు చేసి ఒప్పించి జైల్లో పెడతారు. నెలల నిలబడి వాళ్ళ జైల్లో ఉండేటువంటి పరిస్థితి. చట్టం తెలుగుదేశం వారికి ఒకటి, వైసీపీకి ఒకటి ఉంటుందా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి, హోమ్ డిపార్ట్మెంట్కి ఉందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. లాని బ్రేక్ చేస్తున్నటువంటి ఎంతటి వాడినైనా చట్టం ముందు సమానమని నిరూపించే పోరాటమే మేము. ఆయన చీమరాజైనా సీమరాజైనా, లోకేష్ బాబు సృష్టించినటువంటి రోబో అయినా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వెంట పడుతుంది చట్టం అని నిరూపించడం కోసం ఎక్కడి దాకా అయినా వెళ్తామని చెప్పేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ, ఇవాళ ప్రధానంగా చెప్పదలుచుకుంది, పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించటం లేదు. ఈ విషయంలో నిర్వహించడంలో ఫెయిల్ అవుతున్నారు, ఒత్తిడికి గురవుతున్నారు. లోకేష్ బాబు చెప్పినట్టుగానే ఎర్రబుక్కు రాజ్యాంగం ప్రకారం నడవాలనుకుంటున్నారు. కంప్లైంట్ ఇచ్చి 14 రోజులు దాటిపోయినా కూడా కనీసమైనటువంటి సమాచారాన్ని కంప్లైంట్ ఇచ్చిన నాకు ఇవ్వకపోవటం అనేది ప్రజాస్వామ్యంలో దారుణమైనటువంటి వైలేషన్. ఈ వైలేషన్కు పాల్పడినటువంటి ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోబడుతుంది. అప్పుడు లోకేష్ బాబు కూడా రక్షించడు అనే విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. ఆల్రెడీ చేతులు కాలాయి, మీరు ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు.